వాక్యం కలుగుతుంది ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా ప్రభుత్వానికి వందనాలు. మమ్మల్ని నిత్యంగా ప్రేమించి మా కొరకు స్నానం చేసి మమ్మల్ని విమోచించి లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించినట్టే వందనాలు ప్రభా. మీ కృపను బట్టి మేము చూపిస్తున్నాం. సాయంకాలం మీ వాక్యాన్ని సాగించుకుంటున్నారు ప్రభా. మేము సందర్భం పెడుతున్నాం. మీరు మాకు సంతోషించలేదు. ఎందుకంటే ప్రభా మేము ఆశీర్వాదం చేసినప్పుడు మీరు అధ్యక్షులు కూడా మీరు మా మధ్య ఉంది. మీ సన్నిధించి మీరు మాతో మాట్లాడేవారు, మమ్మల్ని ప్రోత్సహించేవారు, మేము బలపరిచేవారు. అందుకని ప్రభా మేము ఆహ్వానిస్తున్నాం. మరి చదవనటువంటి లేఖన పాఠాలు కూడా ఆత్మ తండ్రి మీకు అప్పగిస్తున్నాను. లేఖనాలు మీరు రాశారు. మీరు ఆత్మచేత ముద్రించబడినవి, మానవ జ్ఞానానికి ప్రభా చూసినవి. అయితే ప్రభా మీ కృపను బట్టి మేము సాగిపడుతూ మీ కృపా సింహాసనం వదిలిపోతూ మీరు అక్షరాలు చేసుకుంటున్నాం. నేను వివరించలేదని తెలుసు కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ నామ గడపడతాయి. మీ ప్రజల యొక్క క్షమాభివృద్ధి పడితే ప్రభావ మీ లేఖన భాగాల నుంచి మీరు మాతో మాట్లాడండి. మీ సింహాసనం తెరవబడి మీ మాటలు ప్రభా ఆ నోట నుంచి మీ మాటలు విడుదలకు పంపినట్లు మీ సంఘం నిలబడిన మీరు జ్ఞాపకం చేసుకొని వెళ్తున్నారు. మీ రక్త కోసం తీసుకుంటున్నాను ప్రభావ. మీ జీవితాన్ని బలపడుతుంది. మీ మాటలు మాత్రమే క్లుప్తంగా మీ ప్రజలకు సహాయం చేయండి. మీ గమనికలు ఉంచండి. మీ ఆత్మ గమనికలను నడిపించండి. మరి ఇతరమైన మాటలు, జ్ఞానవంతమైన మాటలు, మరి ఇష్టమైనటువంటి అడుగు కనుక నీ రాసిన మీ ఆత్మ గమనికలు మీ మాటలు మాత్రమే మీ ప్రజలకు చేయండి. ఎందుకంటే ప్రభావ ఈ ప్రజలు మీ వారు, మీ రక్తని కొనుక్కున్నారు. మీ మాటలు మాత్రమే వారికి కావాలి. కేవలం ప్రభావ నేను రాసుగా నోటి దూరగా మాత్రమే సాధనంగా మాత్రమే ప్రభావ మీరు మాట్లాడమని నా కనుక ప్రభావం చేసి ఆలోచిస్తూ తీసుకునే పిల్లలు మీ వందనాలు సమయాన్ని జీవితాన్ని వచ్చేది. యేసు ప్రభునామములో ప్రార్థన చేసి చూపించి వేడుకున్నాను కృపలో ఆయన జ్ఞానములో మీరు ఎరువులు అనగా we cannot grow into the grace or into the knowledge. అనగా మనం కృపలో జ్ఞానములో ఎదగలేదు. you grow in grace and knowledge. అనగా మనం ఒకసారి ఆ కృపను పొందుకున్నప్పుడు పొందుకున్నప్పుడు ఆ దేవుని జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు దానికి ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అప్పుడు ఆ కృపలో మనం ఎదగడం అనేది సాధించింది. కాబట్టి కృప పొందినటువంటి వారు, దేవుని జ్ఞానాన్ని పొందుతున్నటువంటి వారు, వాళ్ళ గురించి హెచ్చరిక ఏంటంటే ఆ కృపలో మనం అంచెలంచెలుగా కృప వెంబడి కృపను కలిగి ఎదగాలి, దేవుని జ్ఞానంలో మనం ఎదగాలి అని ఇక్కడ హెచ్చరించుకుంటుంది. మొట్టమొదట ఇది ఎలా ప్రారంభించబడిందంటే ఒక వ్యక్తి క్రైస్తవులు అయిన తర్వాత, అనగా విశ్వాస అయిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, లోకంలో నుంచి ప్రకృతి సంబంధమైనటువంటి మానవుడిగా ఉన్న దినాల్లో నుంచి విడిపించబడి యేసు ప్రభు ఇచ్చే రక్షణ పొంది దేవుని బిడ్డలుగా ఎవరైతే చేయబడ్డారో వారితో పేతురు మాట్లాడుతున్నారు భక్తులని. లెట్ us grow in grace and knowledge. మనం కలుగుదామంటాం. కాబట్టి ఇది క్రైస్తవులు చూడండి, క్రైస్తవ జీవితం ఎప్పుడు ప్రారంభించబడుతుంది, విశ్వాస జీవితం ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే మనం రక్షణ పొందిన తర్వాత, యేసు ప్రభు అంగీకరించిన తర్వాత, యేసు ప్రభు కుటుంబంలో మనం జన్మించిన తర్వాత ప్రారంభించబడినటువంటిది క్రైస్తవ జీవితం. కాబట్టి క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇస్ గ్రోయింగ్ అండ్ ప్రోగ్రెసివ్ లైఫ్, అంటే ఎదిగేటటువంటి. మనం రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యాన్ని పాలతో ప్రారంభించబడినట్టు క్రమక్రమంగా మా ఎదుగుతూ రావాలి. ఎదుగుపోతే ఇమెచ్యూరిటీకి వచ్చేస్తాం. సరే వాక్యంలో మనం చూసుకుంటాం. అలాగే చిన్న బిడ్డగానే ఉండకూడదు అని. కాబట్టి ఏంటంటే ఎదిగేటువంటి మాటలు ఎవరికంటే విశ్వాసులు, క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినటువంటి వారికి
వారితో మోసగిస్తున్నటువంటి వారికి వారితో చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. కానీ మనందరూ రక్షణ పొందినాడు. కానీ మన హెచ్చరిక ఏంటంటే మనము యేసుప్రభు కృపలో ఆయన జ్ఞానంలో వెళ్ళారు. కొన్ని పత్రిక రాసినప్పుడు అప్పుడు ఆయన పేదరు గారు చాలా సమస్యలు ఉన్నాయి. విశ్వాసంలో బ్యాక్ సైడ్ దారిపోయినాయి. అంతేకాకుండా విశ్వాసకి ఉన్నటువంటి శుభఫల నిరీక్షణ ఏంటంటే రెండవ రాకడ గురించినటువంటి ఆ శుభఫల నిరీక్షణ ప్రభావంలో దాంట్లో ఉన్నాయి. దాంట్లో తగ్గిపోతున్నాయి, విసిగిచ్చేదారు. ఇంకా ఎప్పుడు యేసుప్రభు వస్తారా? చెప్పబడినటువంటి మాటలు మరి తప్పుగా ఉన్నాయి, కాలం జరిగిపోయింది కదా అని నిరాశ పడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత అబద్ధిక బోధ అంటే డాక్టర్స్ అంటే సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా బోధించి మనుషులు కలవరపరిచేటటువంటి పరిస్థితులు కూడా ఆ దినాల్లో వచ్చినాయి. కాబట్టి మరి పేతురు ఆయన సమయం గడిచిపోతున్నటువంటి ఆయన ఈ లోకాన్ని వెళ్ళిపోతున్నటువంటి మన సంఘానికి రాస్తే ఏమనంటే మీరు ఆయన యొక్క కృపల జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నది. చదివిపోతే పెద్ద ప్రాబ్లం. వాళ్ళు తిరిగి వాళ్ళకున్నటువంటి ఆ శుభపద నిరీక్షణలో తప్పేవారుగా ఉంటున్నారు. ఇలాంటి అనేక మంది రెండవ రాకడ గురించినటువంటి ప్రత్యక్ష లేని వారుగా ఉన్నారు. ఒకసారి మా ఆఫీసులో ఒక అతను అడుగుతూ వచ్చారు. సుధాకర్ ఆయన అంటే ఆయన గురించి నాకు తెలియదు, కొత్తగా వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాను. కాబట్టి నా ఎక్కడైనా సరే నేను పౌరుల గురించి సందర్భం గురించి మాట్లాడతాను. మన గురించి క్రైస్తవుడు అని విన్నప్పుడు మాట్లాడుకోవడం ఉండదు. ఎందుకంటే మనకు అందరికీ షేరింగ్ ఉంది. రోజులైన తర్వాత మరి జరిగేటువంటి పరిస్థితుల గురించి ఒకసారి గమనానికి వచ్చినప్పుడు అంతే కదా బ్రదర్, ఇవాళ లాస్ట్ డేస్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇవ్వబడిన కట్టుకోవడం తెలుస్తున్న జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రావాలి అని మాట్లాడుతున్నారు. చాలా వ్యతిరేకించినారు. వెంటనే అతనికి కోపం వచ్చేసింది. వాడి దగ్గర పార్టీ నో సెకండ్ కానీ నా ఒక మాట బ్రతుకోతాడు, రెండవ రాకడే లేదు అని చెప్పేసి నేను జ్ఞాపకం చేస్తాను. క్రిస్టియన్ హై స్కూల్ ఉన్నారు. ప్రభు యొక్క రాకడ గురించి విస్తరించి మర్చిపోయి ఎంతో బోధ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ దినాల్లో కూడా అలాంటి వాళ్ళు మర్చినప్పుడు ఆ మాట. కాబట్టి ప్రభు యొక్క మరి ఆయన కృప ఆయన జ్ఞానంలో పెరగాలని దినాల్లో మనం ఎలా తెలుస్తున్నటువంటి జ్ఞాపకం చేస్తాం. లేకపోతే తప్పే ప్రమాదం. మొట్టమొదటిగా దేవుడు మనకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు. ఫస్ట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. ఎలాంటి జీవితాన్ని ప్రభు మనకు ఇచ్చినాడు అనేది మనం చూడాలి. ఒకటి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు చూడండి, మత్తయి రాసినటువంటి పత్రికలో సువార్తలో 1వ అధ్యాయం 24 వచ్చింది. మాథ్యూ చాప్టర్ 1:24 చదువుతామా? యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. దేవుడు మనకి ఇచ్చిన యేసు ప్రభువులో మనకి ఇచ్చినటువంటి జీవితం ఎలాగంటే లైఫ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్. God has ordained a life that is free from all sin. అన్ని పాపముల నుంచి విడిపించబడినటువంటి జీవితాన్ని ప్రభు యేసు తీసుకొచ్చారు. ఆయన యేసుని పేరు పెట్టడం తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించాను. కాబట్టి మనం కలిగినటువంటి ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణలో ఉన్నటువంటి జీవితం ఏంటంటే యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్. అన్ని పాపముల నుంచి, అన్ని రకాలైనటువంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం నుంచి విడిపించబడేటువంటి జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చినారు. రెండవది ఏం చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయం 69 వచ్చింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 69 వచ్చింది. నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన
చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి మన శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించటకు ఈ రక్షణ కలుగజేసెను. కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ హి హస్ గివెన్ టు us టు సేవ్. ఆయన నిర్భయులుగాను విడిపించబడిన వారై ఆయనను సేవించేటటువంటి ఫెలోషిప్ విత్ గాడ్, యేసు ప్రభుతో నిత్యము సేవించేటటువంటి జీవితాన్ని రక్షణ పొందినటువంటి వారికి ఇచ్చారు. నిరంతరం భయం లేని వారుగా ఆయన సేవించేటటువంటి ఆయన ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహకారిగా ఉండి స్నేహితులుగా ఉండి మరి ఆయన సేవించేటటువంటి జీవితాన్ని మనకి ఇచ్చినారు. మూడవదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. మీకు చూస్తాం వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ అగైన్ ఈస్ గివింగ్ లైఫ్ దట్ ఈస్ ఫుల్లీ సాటిస్ఫైడ్ లైఫ్. తృప్తికరమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉంటున్నాడు. మరి 4వదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఇంకో జీవితం ఏంటంటే లైఫ్ మనకు కొన్ని ఇతరుల్ని ప్రభావితం చేసి అదర్స్. వాళ్ళు మనం చూసి వారు తృప్తి పడేవారుగా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేటటువంటి జీవితాన్ని ఇట్స్ లైఫ్ గివెన్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ టు అదర్స్ హు ఆర్ నాట్ నోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఎరగనటువంటి వారిలో మన జీవితాలు చూసి వాళ్ళు ప్రభావితం చేయబడేటువంటి జీవిత విధానాన్ని ఆయన ఇచ్చిన వాళ్ళగా కనబడుతూ ఉంటారు. ఇప్పుడు 5వదిగా మనం చూసినప్పుడు చూడండి ఇక్కడ అంటున్నాడు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 25వ వచనం. పవర్ ఆఫ్ సిన్, దుష్టత్వం నుంచి అనగా పాపం యొక్క శక్తి నుంచి ప్రభావం నుంచి మనము జయజాలంగా జీవించే జీవితాన్ని మనకు ఇచ్చినారు. ఇక్కడ 6వదిగా మనం చూసినప్పుడు ఇంకోటి ఏంటంటే దట్స్ అ లైఫ్ having ఎబిలిటీ టు డూ గుడ్ ఫర్ అదర్స్. అంటే ఇతరులకు మంచి చేసేటటువంటి జీవితాన్ని మనకి ఇచ్చినటువంటి ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఉండాలా. ఇతరులకు మంచి చేసేవారంగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమను కలిగి ఇతరులకు దేవుని ప్రేమను అందజేసేవారుగా ఉండాలి. ఇలా జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చిన వారుగా ఉంటున్నారు. దాన్ని బట్టి పాపం నుంచి సంపూర్ణంగా విడిపించబడిన వారంగాను, రెండవది నిర్భయంగా దేవుని సేవించేటటువంటి జీవితం వారంగాను, తృప్తికరమైనటువంటి జీవితంగాను, ఇతరులను ప్రభావితం చేసేటువంటి జీవితంగాను, పాపం యొక్క శక్తి నుంచి సంపూర్ణంగా విడుదల పొందిన వారంగాను, ఇతరులకు మంచి చేసి సత్క్రియ చేసేటువంటి పనిగా ఉన్నటువంటి దేవుడు మనకు అలాంటి జీవితాన్ని తన యొక్క రక్షణ ద్వారా మనకు ఇచ్చినారు. ఈ జీవితాన్ని మనము మరి ఎలా గడుపుకోవాలనేటువంటి దేవుడు మనకు తెలిసిన వారుగా కనబడుతున్నారు. ఈ జీవితాన్ని మనం గడపాలంటే 2 ఎలిమెంట్స్ ప్రవహించినటువంటి దీంట్లో కొనసాగాలంటే you must grow in grace of God and knowledge of యేసుక్రీస్తు కృపలో ఆయన జ్ఞానమును పెరగాలి. చూడండి వాట్ ఈస్ గ్రేస్, మన కృప మనకు తెలిసినటువంటి విషయం. చూడండి ఈ కృప మొదట నోహకు ప్రత్యక్షపరచబడింది. అక్కడ చెప్పబడినటువంటి మాట చివరి గ్రంథం అనేటువంటి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వద్దలో అది ముగిస్తున్నాడు. ఇది స్టార్టెడ్ ఫ్రమ్ యోహాను. చూడండి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రారంభించబడినటువంటి కృప ఎక్కడ అంతమవుతుందో చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ ఆదికాండం 6:8 కృప ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. చూడండి అది ఆదికాండం 6:8 కృప పొందిన వాడైన యేసు ప్రభు నోవహు దేవుని యొక్క కృపను పొందిన వాడిగా ఉంటున్నాడు, ఊదుకున్నాడు. చూడండి ఆ దినాల్లో లోకము పాపం సామర్థ్యంగా ఉన్నటువంటి దినాల్లో ఒక వ్యక్తి ఆ వ్యక్తి కుటుంబం కూడా దేవుని కృప పొందుకున్నట్టుగా కనబడతారు. కాబట్టి దేవుని కృప మరి వచ్చినట్టు ఉగ్రత నుంచి తను తన కుటుంబం అంతా రక్షించడం. రాత్రికాలం దేవుని కృప మాత్రమే నిన్ను నీ కుటుంబాన్ని నన్ను నా కుటుంబాన్ని తప్పించగలరు జనాలు లోకంలో లోక యొక్క రాష్ట్రాలు. కాబట్టి యూ నీడ్ గాడ్స్ గ్రేస్. రాత్రికాలం దేవుని కృపను పొందిన వాడిగా కొనాలి జ్ఞాపకం చేసుకోవాలని అంత పాపం విపరీతంగా హోమోసెక్సువాలిటీ ఆ దినాల్లో సామర్థ్యంలాన్ని విస్తరించినటువంటి దినాల్లో
ఒక వ్యక్తి మాత్రమే దేవుని కృపను పొందిన వాళ్ళకి కనపడుతుంది. విధానాల్లో వాళ్ళ ప్రజలు కనపడుతున్నారు, విధానాల్లో కూడా అలా కనపడుతుంది. అది దేవుని కృప మరి ఎంతో లోకానికి అందుబాటులో కనబడుతుంది. అందరికీ అది మరి అందుబాటులో ఉన్నది. చూడండి, తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం.